చాలామంది. అలాగే ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ అంటే 100% డిజేబిలిటీ, పెరాలసిస్ కానీ లేకపోతే మస్కులర్ డిస్ట్రోఫీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇంకా ఏ పనికి వెళ్ళరు. వాళ్ళ సొంత పనులకు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి ఏకంగా 15,000 చేయడం జరుగుతుంది. అలాంటి వారు మన దగ్గర 304 మంది ఉన్నారు. దీంతోపాటు క్రానిక్ డిసీజ్ అంటే ఎలిఫెంటియాసిస్ కానీ కిడ్నీ, లివర్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేయడం జరుగుతుంది. మన జిల్లాలో 123 మంది ఇలా ఉన్నారనమాట. సో ఇలా రకరకాల కేటగిరీస్ వాళ్ళ అవసరాలు గుర్తించి వారికి ఎంత మనీ వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇస్తే వాళ్ళ అవసరాలకి ఇంకెవరి మీద ఆధారపడకూడదన్న ముఖ్య ఉద్దేశంతో ఇవాళ గవర్నమెంట్ వైపు నుంచి మనం ఈ పెన్షన్ ఎన్హాన్స్ చేసి అంటే పెంపుదల చేసి ఇవ్వడం జరుగుతోంది. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఒక 1,000 రూపాయలు అడిషనల్గా ఇస్తున్నాం కాబట్టి 3,000, 4,000 అవుతా ఉంది కాబట్టి ఆ 3 నెలలకి సంబంధించి 3,000 రూపాయలు ప్లస్ ఈ నెల ఇవ్వాల్సిన జూలై పెన్షన్ ఇవ్వాల్సిన 4,000. సో అంతా కలిపి 7,000 ఇవ్వటం జరుగుతుంది ఇవాళ ఈ పెన్షన్దారులకి. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా అధికారుల వైపు నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రకరకాల సిస్టమ్స్ వాడి అంటే ముందున్న సిస్టమ్ అంటే సర్వే విషయంలో కానీ ఒక్కొక్కరికి ఎంత ఆస్తుందని కానీ ఇలా రకరకాల క్రైటీరియా వాడి ఒక ఎలిజిబిలిటీ డిసైడ్ చేయడం జరుగుతుంది సార్. ఇఫ్ ఐఎమ్ ఏ పెన్షనర్ నేను అప్లికేషన్ పెట్టుకుంటే నేను ఒక 6 స్టెప్స్లో నన్ను ఎవాల్యుయేట్ చేస్తారు సార్. నాకు కారు ఉంటే ఐఎమ్ ఇన్ఎలిజిబుల్, నాకు ల్యాండ్ మోర్ దాన్ 10 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఉంటే ఐఎమ్ ఇన్ఎలిజిబుల్, అలాగే నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఐఎమ్ ఇన్ఎలిజిబుల్. ఇలా ఒక 6 కేటగిరీస్ ఉన్నాయి సార్. హౌస్ అర్బన్ ఏరియాలో నాకు ఐ థింక్ 1,000 square yards అనుకుంటా సార్, 1,000 square yards దాటితే ఐఎమ్ ఇన్ఎలిజిబుల్. ఇలా ఒక 6-7 కేటగిరీస్ చూసుకొని వీళ్ళు ఫైనాన్షియల్లీ గవర్నమెంట్ మీద డిపెండెంట్ అయితే మాత్రమే పెన్షన్ ఇవ్వాలి అనేది మనకున్న గైడ్ లైన్ సార్. ఇప్పుడు కూడా మనం అదే వాడుతున్నాం సార్. బట్ దీంట్లో ఒక బేసిక్ ఇష్యూ ఎక్కడొస్తుందంటే సార్, నా పేరు మీద 10 ఎకరాలు ఉండొచ్చు, నేను ఆ ఇంట్లో పెద్ద కొడుకునైతే నాకు, నా కుటుంబానికి, నా తమ్ముడు కుటుంబానికి, నా చెల్లి కుటుంబానికి కూడా నా పేరు మీదనే ఉండొచ్చు సార్. కానీ 3 కుటుంబాలు నేను పోషించాలి. అక్కడ 10 ఉన్నా కూడా వాడు 3 ఎకరాలు చేస్తుంటాడు, నా చెల్లి 3 ఎకరాలు చేస్తుంటే నేను ఒక 4 ఎకరాలే చేస్తూ ఉంటాను. బట్ ఐఎమ్ ఇనెలిజిబుల్ ఫర్ పెన్షన్. ఐడియల్గా ఏం జరగాలి, నా పేరు మీద 4 ఉండాలా, నా తమ్ముడి పేరు మీద 3 ఉండాలా, మా చెల్లి పేరు మీద 4 ఉండాలి. కానీ నేను పంచుకోలేదు, రకరకాల కారణాల వల్ల ఇంట్లో పంచుకోకపోవచ్చు. ఇలాగా రకరకాల కారణాల వల్ల కొందరు అర్హులైన వాళ్ళు కూడా ఈ పెన్షన్ సిస్టమ్ నుంచి బయట ఉండొచ్చు సార్. అది టెక్నికల్గా వాళ్ళు ఈ మార్పులు చేర్పులు చేసుకోకపోయి ఉండొచ్చు. నాకు మొన్నటిదాకా కారు ఉండొచ్చు, అప్పులు బాధపడలేక నేను అమ్మేసి ఉండొచ్చు సార్. బట్ సిస్టంలో నాకు కారు ఉందనే చూపిస్తుంది సార్ ఇప్పుడు కూడా. ఇలా రకరకాల టెక్నికాలిటీస్ వల్ల మనకు ప్రతి సోమవారం గ్రీవెన్స్కి అట్లీస్ట్ ఒక 10 మంది వచ్చి నాకు పెన్షన్ రావట్లేదు, నాకు ఇవ్వాలి అని అడిగే వాళ్ళు ఉంటారు. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది అంటే ప్రతి సోమవారం నెక్స్ట్ వీక్ నుంచి పిఠాపురంలో ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీక్ నేను వచ్చి కూర్చుంటాం సార్ ఈ గ్రీవెన్స్ గురించి కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అంటే మీకు రావాల్సిన అర్హులుగా ఉన్న వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఏదైనా కారణాల చేత ఇవ్వలేకపోతే కూడా తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అండ్ వీ ప్రామిస్ టు యూ సార్, అది ఓవర్ నెక్స్ట్ 3-4 months ఇంకా అలాంటి అర్హులు ఎవరు లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం సార్. ఇంకేదైనా ఒకటి ఉన్నా మనం వెంటనే ఇంక్లూడ్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది ఒకటే పని, కొంచెం ఓపిక చేసుకొని ఒకసారి గ్రీవెన్స్కి రావటము, మీకు సంబంధించిన కాగితాలు, ఆధార్ కార్డులు అలాంటివి తీసుకొని వస్తే దానికి సంబంధించి ప్రయత్నం చేస్తామన్నమాట. తర్వాత సార్ లాస్ట్ ఇష్యూ దట్ ఐ వాంట్ టు టెల్, ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ ఇంటికి వచ్చి ఇవ్వటం జరుగుతుంది. సో మీ ఇంట్లో ఉన్న పెద్దవారు కానీ ఇక్కడ ఉన్న పెన్షనర్స్ కానీ జూలై 1వ తారీఖు మార్నింగ్ అట్లీస్ట్ 1వ తారీఖు అంటే 6 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇళ్లలోనే ఉండి పెన్షన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో దయచేసి ఆ రోజు బయటికి వెళ్ళడము ఇంకొకటి ఏదో చేయడం వల్ల ఆ రోజు రాలేదని చెప్పి భయపడకుండా, ఒకవేళ ఆ రోజు రాకపోతే నెక్స్ట్ రోజైనా ఇస్తాం, కానీ వీలైనంత వరకు 1వ తారీఖు అందరూ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సార్, నాకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను వచ్చిన ఫస్ట్ వీక్లోనే ఇంత మంచి ప్రోగ్రాంలో ఇన్ యువర్ ప్రజెన్స్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ దేర్. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. సార్, నౌ ఐ రిక్వెస్ట్ మరెడ్డి శ్రీనివాస్ గారు టు యాడ్ హిస్ వాల్యుబుల్ స్పీచ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మార్చులు, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ వర్యులు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్ గారికి,
వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు, అధికారులకు,